ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎలాగూ ఇవ్వలేదు, కనీసం నియోజకవర్గం అభివృద్ధికి నిధులు అయినా ఇవ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే, పైసలు మీకే అని కొద్ది రోజుల క్రితం అన్నాను. ఎవరినన్నాను? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నాను. తెలుసు కదా అని కార్యకర్తలతో కొమ్మిటిరెడ్డి అన్నారు. మన మనుగడలో నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టును, సీసీ రోడ్డు కాంట్రాక్టుకు ₹1 నిధులు కూడా రావడం లేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా కూడా రాలే, 100 సార్లు తిరిగినా రాలేదు అంటూ ఆయన మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎలాగో ఇవ్వలేదు, కనీసం నియోజకవర్గం అభివృద్ధికి నిధులైనా ఇవ్వండి అంటూ వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే, పైసలు మీకే అని కొద్ది రోజుల క్రితం అన్నాను. ఎవరినన్నాను? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అన్నాను. తెలుసు కదా అని కార్యకర్తలతో కొమిటిరెడ్డి అన్నారు. మన మనుగడలో నియోజకవర్గంలో రోడ్డు కాంట్రాక్టర్కు, సీసీ రోడ్డు కాంట్రాక్టర్కు ₹1 నిధులు కూడా రావడం లేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా కూడా రాలే, 100 సార్లు అడిగినా రాలేదు అంటూ ఆయన మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. పదవులు మీకే, పైసలు మీకేనా అన్నా. ఎవరినన్నది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. నాకేమర్థమైందంటే 20 నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేంట్లకు ₹1 మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. కాంట్రాక్టర్లు ఏమో ఒలిగొండ చౌటుప్పల్ రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులు అయింది, పని చేయమంటే బిల్ ఇప్పి అంటుంది. బిల్ ఏమో నా చేతులు లేదు. అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి అదే అన్న. ముఖ్యమంత్రిని విమర్శిస్తలేను, పార్టీని విమర్శిస్తలేను. ప్రజలు నన్ను అడుగుతున్నారు, ప్రజలు రోడ్డు చేయమంటున్నారు, ఇంకేదైనా పని చేయమంటున్నారు. పదవులలో మీరే ఉంటేనే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే, పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నాకు పదవి అయినందుకు కనీసం పైసలన్నీ రాదంటున్నారు. అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోరు. పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ మునుగోడు సహకరించమని చెప్పింది.